शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्राणि सालाक्षी पद्मकेसरवर्णिनि नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविज्ञानां हयग्रीवमुपास्महे। శుభ సాయంత్రం అందరికీ. నేను ఒక శ్లోకం చెప్తాను, దాన్ని మీరు తిరిగి చెప్పాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురుభ్యో నమః. పోయిన మనం క్లాస్లో శంఖం నేర్చుకునే విధానం, అలాగే శంఖాన్ని ఎలా పట్టుకోవాలి, అలాగే శంఖం ఊదేటప్పుడు ఆ శ్వాస ఎలా వదలాలి నేర్చుకున్నాం. పోయిన క్లాస్లో మనం మొట్టమొదటి క్లాస్ కాబట్టి అది ముగ్గురు విద్యార్థులు ఊదడం జరిగింది. అందులో ఆ ముగ్గురు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి చేయగలుగుతారా? ఎవరైనా సరే ఆ ముగ్గురులో ఒకరు ఎవరైనా ముందుకు వచ్చి మళ్ళీ ఒకసారి ఊదడానికి ప్రయత్నం చేయండి. దాన్ని లేచి నిలబడి ఊదాలి. కూర్చొని ఊదవద్దు. లాస్ట్ టైం చెప్పాను కదా, కూర్చొని ఊదితే శంఖానాదం రాదు. గుడ్, చప్పట్లు. సెకండ్ పర్సన్ ఎవరు? సెకండ్ పర్సన్ ఎక్సెల్ అండి. ఎక్సెల్ కడకు రావు. ఏ చెంబులో దాని నీళ్ళు దాచుకోండి, మళ్ళా గడిగాడు. ఇంకా ఎవరు? మూడో వాళ్ళు మొన్న శంఖానాథం నువ్వు చేస్తావా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శంఖాన్ని పట్టుకునే విధానం చూడండి. శంఖాన్ని పట్టుకునే విధానం ఇది. శంఖాన్ని ఎప్పుడు మూయకూడదు. రెండు చేతులతో మూసి, చాలా మంది 199 మంది ఇట్లా మూస్తారు. మూస్తే శబ్దం రాదు. బ్రాహ్మణ సంక్షేమ భవన్లో ఈరోజు గంటి నగేష్ గారు, ఆయన ఏంటంటే దాదాపుగా ధార్మిక కార్యక్రమాలు, తర్వాత ఎక్కడెక్కడైతే ఈ మన సభలు నిర్వహిస్తారో అక్కడంతా కూడా శంఖానాదంతో మొదలు పెట్టాలనే కార్యక్రమం దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తారు. అట్లాగే ఉత్తరాదిలో కూడా వారణాసిలో కానీ ఎక్కడైనా మంచి మంచి కార్యక్రమాలు అయినప్పుడు జగద్గురువులు తదితర పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముందు
శంఖానాదం చేయడం జరిగిందనమాట. అలాగే గంటి నగేష్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రధానంగా అన్ని సంఘాల యొక్క సమావేశాలకు, తర్వాత ఎక్కడైతే ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారో, సౌందర్య లహరి లాంటి కార్యక్రమాలు, పారాయణ కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించేప్పుడు ఆయన తన పాత్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారనమాట. అది కూడా ఏదో మామూలుగా వెళ్లకుండా ఆయన పూర్తిగా ఉదయం లేచి సంధ్యావందనం చేసి విభూతి ధరించి, తర్వాత బొట్టు ధరించి, సద్బ్రాహ్మణ యొక్క వస్త్రాలంకరణ చేసుకుని ఆయన వెళ్తారనమాట. సో ఒక కార్యక్రమం చేసినప్పుడు మన డిగ్నిటీని కోల్పోకుండా ఎట్లయితే సనాతన ధర్మంలో డ్రెస్సుకు అంటే మన వస్త్రధారణకు ఎంత విలువిస్తారో ఆ రకంగా గంటి నగేష్ గారు కూడా ఈ వస్త్రధారణ చేసి వెళ్తారనమాట. అలాగే కార్యక్రమ నిర్వహణలో ఎప్పుడు కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, లేకుంటే ఇతరత్ర వేరే విషయాలను అక్కడ ప్రస్తుతించడం కానీ చేయరు. వ్యావహారికంగా ఆయన మాతో స్నేహితంగా ఉన్నప్పటికీ, స్నేహితులుగా మేము ఎన్నో జోకులు వేస్తున్నప్పటికీ, శంఖానాదం విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఆయన నిర్లక్ష్యం కానీ ఇతరత్ర వాక్యాలు కానీ మాట్లాడరు. అలాగే ఇవాళ తులసీవనం బ్రాహ్మణ బాలికల విద్యా వ్యవస్థ ఏదైతే బర్కత్పుర హైదరాబాద్లో ఉందో, ఇక్కడ మన బాలికలందరికీ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏదైతే వాళ్ళు పారాయణము శ్లోకాలు చెప్పుకునే కార్యక్రమం ఉందో, ఇదే కార్యక్రమంలో ఆయనకు వీలైనప్పుడు ఎప్పుడైనా శుక్రవారం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకరోజు వచ్చి ఈ శంఖానాథం అనే యొక్క కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టారు పోయిన వారము. అలాగే ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసి వాళ్ళకి ఒక 15 నిమిషాలు, ఒక అరగంట సేపు దాని గురించి చెప్పి, ఔన్నత్యాన్ని కూడా చెప్పి, ఎందుకు శంఖానాదం చేయాలి, తర్వాత శంఖుని ఎలా వాడాలి, ఎలా పట్టుకోవాలి, దాని యొక్క ప్రామాణికం ఏమిటి, తర్వాత శంఖానాదం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఆరోగ్యపరంగా మనం గాలిని గట్టిగా నోట్లో నుంచి ఊదినప్పుడు ఎట్లా శ్వాసకోశ ఆడుతుంది, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ శంఖానాదానికి సంబంధించిన సమస్తమైన విషయాలను తెలియజేసి గత వారంలో చెప్పిన క్లాస్ తర్వాత ఈ వారంలో మళ్ళీ కూడా చెప్తున్నారనమాట. కాబట్టి లైవ్లో వీక్షిస్తున్న బ్రాహ్మణ బాలికలు కావచ్చు, యువకులు కావచ్చు, మీరు కూడా శంఖానాదం చేయాలి అనుకుంటే కనుక మీ పేర్లని 9701609689 నంబర్కు మెసేజ్ పెడితే ఖచ్చితంగా మీరు ఆ వారంలో మీరు కూడా పాల్గొనవచ్చు. లేదా మీ దగ్గర దూర ప్రాంతాల్లో ఉంటే కనుక ఒక మంచి శంఖుని, ఎలాంటి శంఖుని మీరు కొనాలి, ఎలా దాన్ని మెయింటైన్ చేయాలనేది కూడా గంటి నగేష్ గారు తెలియజేస్తారు. ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో గల యువతకు ఆన్లైన్ క్లాసులు చెప్పడం ద్వారా ఈ శంఖానాదం వల్ల మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, మంచి ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఉదయం మనం సంధ్యావందనం కానీ పూజా కార్యక్రమాలు చేసేప్పుడు కానీ ఈ శంఖుని అక్కడ పెట్టి పూజ చేసే ఇది కూడా ఉంటుంది మనకు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి మన సనాతన ధర్మంలో గల అన్ని విషయాలపైన ఆసక్తితో, ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, ఒక ఏకాగ్రతతో చేసే పూజా క్రతువులో మనం ఎలా అయితే దేవుణ్ణి పూజిస్తామో, ఎవరి ఇంటి దేవుడు వాళ్ళకుంటాడు, కానీ సంధ్యావందనం మాత్రం అందరూ చేస్తారు. కాబట్టి ఉదయం లేచి ఆ యొక్క 10 నిమిషాలు 20 నిమిషాలు ఎంత టైం ఉంటే అంత టైంలో మనం ధ్యానము లేదా పారాయణం లాగా దేవునికి నివేదించిన తర్వాత దైనందిన కార్యక్రమంలో కనుక మీరు నిమగ్నమైతే తత్ఫలితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన ఆలోచన. తర్వాత మీ ముందుకు తీసుకొస్తున్న ఈ యొక్క శంఖానాదం తరగదు. ఇప్పుడు ఈ 2వ వారము నిర్వహిస్తున్న ఈ యొక్క సమావేశం తర్వాత తరగతిలో గంటి నగేష్ గారు ఆ శంఖుని చూపిస్తారు. అలాగే శంఖుని ఎలా పట్టుకోవాలి చూపిస్తున్నారు వారు. ఆ 2 వేళ్లు ముందుకు వేసి వెనకాల బొటన వేలుతో గట్టిగా, అంటే కింద పడిపోకుండా రెండోది గట్టిగా ఉండేలాగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలా ఊదాలి, తర్వాత దాని యొక్క ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏమేమి విషయాలు ఉంటాయనేది వారు తెలియజేస్తారు. మొట్టమొదటిగా శంఖాన్ని ఈ 3 వేలతో పట్టుకోవాలి. అంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఈ మూడింటితోని, ఈ 2 వేలతోని ఇక్కడ బిగించి, ఈ బొటన వేలుని మనం ఊదే ప్రదేశంలో కనుక బిగిస్తే కనుక అది మనకి గ్రిప్ దొరుకుతుంది.
శంఖనాదం చేసేటప్పుడు రెండు చేతులను ఇట్లా మోయకూడదు, మూస్తే శబ్దం రాదు. ఎప్పుడు శంఖనాదము ఆ శబ్దం వచ్చే ఏదైతే ఉందో ఈ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో అది ఆకాశం వైపు చూడాలి, ఆకాశం వైపు చూడాలి ఇలా. అప్పుడే దాంట్లోంచి నాదం బయటకు వస్తుంది. ఇది పట్టుకునే పద్ధతి. ఈ 3 వేలతో ఇలా పట్టుకొని అప్పుడు మనం శంఖనాదానికి ఉపక్రమించాలి. ఇలా శంఖనాదం చేసేటప్పుడు ఎప్పుడు ప్రతిసారి అయినా సరే శంఖనాదం చేసేటప్పుడు గాలిని బ్రీతింగ్ నార్మల్ గా పెట్టుకొని కామ్గా ఉండాలి. అంటే మైండ్ కామ్గా ఉన్నప్పుడే శంఖనాదంతో మనం ప్రయత్నం చేయగలుగుతాం. అలా మనస్సు నిర్మలంగా ఉన్న స్థితికి తీసుకుని వచ్చి, అంటే ఆవేశంగా కాకుండా ఆయాసంతో కూడి కాకుండా మనస్సు నిశ్చలంగా, అంటే మెడిటేషన్ చేసినప్పుడు ఏ ధ్యానంలో అయితే మనం ఉంటామో ఆ పరిక్రమలు ఉన్నప్పుడే మనకి చక్కగా శంఖనాదం, అంటే దాని మీద ఏకాగ్రతగా ఉంచాలి. ఆ ఏకాగ్రత పెరిగినప్పుడే మనలోంచి ఉన్న నాదం బయటకు వస్తుంది. ఇప్పుడు చాలా మంది గొంతులోంచి నాదం తీసుకుంటూ ఉంటుంటారు. గొంతులోంచి తీసుకోకూడదు. ఇక్కడ నాభి దగ్గర నుంచి నేర్చుకునే వారందరూ మొట్టమొదటిగా నాభి దగ్గర నుంచి ఆ నాదాన్ని బయటికి తేవాలి. నాదం అంటే ఇక్కడ ఏంటంటే ఊపిరి, గాలి. ఆ గాలిని కనుక దీంట్లో జోడించి కనుక దీంట్లో వదిలితే అది శబ్ద రూపంగా బయటకు వస్తుంది. దీంట్లో ఉన్న కిటుకు అదే. కాకపోతే ఏంటంటే మొత్తం గట్టిగా ఊదకుండా ఒక పక్కన ఇట్లా పెట్టుకొని, ఇట్లా పెట్టుకోవాలి. చూడండి, ఇది నేను చూపిస్తున్నాను. ఇట్లా ఒక పక్కకి, అంటే ఇట్లా సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని కింద పదివిని ఇట్లా ఆంచి పై పెదవని ఇట్లా మూయాలి. ఇట్లా చూడాలి. ఇట్లా మూసి గాలిని వదలాలి. ఎలా వదలాలి? నేను స్లోగా వదలుతాను. చాలా మంది శంఖం అంటే అనుగుతారు. అది తప్పు. శంఖనాదం ఊదేటప్పుడు ఎప్పుడైనా సరే స్లో అండ్ స్టడీగా వెళ్ళాలి. ఎలా అంటే చూడండి, అలా మెల్లగా గాలి ఊదుతుంటాను, శబ్దం ద్వారా బయటకు వస్తుంది. ఉన్న గాలి ఎక్కడైతే కొద్దిగా ఉంటుందో మన ఊపిరిలో అది ఒక్కసారిగా వదలాలన్నమాట. అంటే ఎలా అంటే ఒక అథ్లెట్ ఒక మనం రన్నింగ్ రేస్ చూస్తుంటాం కదా, అథ్లెట్ దాంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి షార్ట్ రన్స్, అంటే 100 మీటర్స్ రన్ ఉంటుంది. దాంతో లాంగ్ రన్స్ అంటే మ్యారథాన్ మనం చూస్తుంటాం కదా. మ్యారథాన్ ఏం చేస్తారు? స్లోగా, అంటే ఒక క్రమమైన పద్ధతిలో పరిగెడుతూ ఉంటారు. అటు స్పీడ్ గా పరిగెత్తరు, ఇటు స్లోగా పరిగెత్తరు, మధ్యస్థమంగా ఒక లెవెల్లో పరిగెడుతూ ఉంటారు. ఆ పరిగెత్తి లాస్ట్ మూమెంట్ లో ఇంకా ఎండింగ్ పాయింట్ మనం చేరుకోవడం లోపల ఉన్న ఊపిరిని అంతా తీసి, అంటే ఉన్న స్టామినా అంతా తీసి ఒక్క ఉదుటిన వాళ్ళు ఆ ఫైనల్ పాయింట్ చేరుకుంటారు. అలాగే దాన్ని మనం దీంతో జోడిస్తే కనుక స్లోగా ఊత్తు వెళ్తే లాస్ట్ మూమెంట్ లో మన ఊపిరి అయిపోతుంది అన్నప్పుడు మాత్రం గట్టిగా ఊదాలి. అప్పుడు ఆ శబ్దం అలా బయటకు వస్తుంది. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ మూమెంట్ లో అయితే గాలి ఉంటుందో మిగిలిన గాలి దాన్ని ఒక్కసారిగా గట్టిగా వదిలితే కనుక అప్పుడు ఆ శబ్దము, అంటే ఎక్కువ శబ్దంతో పాటు ఆ ధ్వని బయటకు వస్తుంది. అది ఓంకారనాదంతో వస్తుంది. ధ్వని అన్నప్పుడు ఇక్కడ మామూలు శబ్దం కాదు, దీంతో వచ్చేది కేవలం ప్రణవనాదమే, ఓంకారమే బయటకు వస్తుంది. ఏ శంఖం నుంచి అయినా ఓంకారం మాత్రమే బయటకు వస్తుంది తప్ప గాలి ఇంకోటి గాలి రాదు. అది మనం గమనించాల్సిన విషయం. ఆ బయటికి వచ్చిన ప్రణవనాదంతో ఏమవుతుంది అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వాతావరణం పరిశుద్ధమవుతుంది. మొట్టమొదటిగా అంటే ఒక ఆధ్యాత్మిక ఒరవడి ఏర్పడుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో. తర్వాత ఈ నాదంతో మనకి కంటికి కనిపించినటువంటి కోట్లాది క్రిములు ఏదైతే ఉన్నాయో, మనకి హాని చేసే క్రిములు ఈ నాదంతో వెంటనే నశిస్తాయి అన్నమాట. అందుకనే ప్రతి ఉదయం మనం పూజ చేసుకునే
ఆ సమయంలో మొట్టమొదటిగా శంఖానాదం చేయడం మనకి పరిపాటి ఒక అలవాటుగా మనము పూర్వీకులు మన ఋషిప్రోక్తంగా చెప్పబడింది. ఎట్లయితే మనము పూజ కూర్చున్నప్పుడు అపవిత్ర పవిత్ర అనే ఒక మంత్రంతో ఎలా అయితే మొదలు పెడతామో, అంటే మన మనస్సు మన శరీరాన్ని పవిత్రం చేసుకుంటున్నటువంటి మంత్రం ఎలా అయితే ఉంటుందో, అలాగే ఈ వాతావరణాన్ని కూడా, చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా పవిత్రం చేయడంలో దోహదపడుతుంది శంఖనాదంలో ఉన్న ప్రణవనాదం. అందుకనే మొట్టమొదటిసారిగా మనకి దేవాలయాల్లో కానీ ఎక్కడైనా అర్చన చేసినప్పుడు పవిత్ర క్షేత్రాల్లో కానీ శంఖానాదంతో మొదలు పెడతారు. ఇక పిల్లలు మళ్ళీ ఒకసారి రెండో అమ్మాయి ఎవరమ్మా, మళ్ళీ ఒకసారి మొన్న ఊదారు కదా, మళ్ళీ ఒకసారి మీరు ఊదండి. రెండో క్యాండిడేట్ ఎవరు రాలేదా? ఊదమ్మ. నేను ఎట్లా చెప్పాను అదే పట్టులో పట్టుకోవాలి. శంఖాన్ని పట్టుకొని పై పెదవి లోపలికి ఆంచాలి, కింది పెదవి ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసి పై పెదవిని ఆనించు గట్టిగా. ఈ 3 వేలని చప్పట్లు అందరూ ఒకసారి కొట్టాలి. చూసారా? ఒక్క వారం నేర్చుకున్నారు, మళ్ళీ రెండో వారం. అంటే ప్రతిరోజు కనుక ఇది ప్రాక్టీస్ చేస్తే కనీసం రోజుకు 5 నిమిషాలు కేటాయించండి దీనికి. మనం ఉదయం ఎట్లయితే మనం ప్రార్థన చేసుకుంటామో, అలాగే మెడిటేషన్ చేసుకుంటామో, వ్యాయామం చేసుకుంటామో, ఇది కూడా ఒక వ్యాయామం సంబంధించిన విద్య. ఎందుకు వ్యాయామం అంటున్నారంటే, ఇది ఊపిరితిత్తులను బలపరుస్తుంది. ఎందుకంటే మనం గాలిని నిండా తీసుకొని ఆ గాలిని ప్రణవనాదం రూపంలో మనం బయటకు వదులుతున్నాం కాబట్టి ఊపిరితిత్తులు చాలా బలంగా ఉంటాయి దీనితోటి. ఎప్పుడైతే ఊపిరితిత్తులు ఒక సగటు మనిషి ఊపిరితిత్తులు బలంగా ఉన్నాయో, అప్పుడు సగటు మానవుడి జీవన ప్రమాణం పెరుగుతుందని సైన్స్ చెప్తోంది. మన ఋషిపుత్రులు ఎప్పుడో చెప్పారు, సైన్స్ కూడా చెబుతోంది. అందుకనే ప్రతి ఇంట్లో ప్రతి ఆడగాని మగ గాని ఇక్కడ లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యంగా యువత, నేను చెప్పేది ముఖ్యంగా యువకులు చిన్నప్పటి నుంచి దీన్ని నేర్చుకున్నట్లయితే మనకి భావితరాలకు కూడా మనం శంఖానాదంని, అంటే ఒకప్పుడు చాలా మంది ప్రతి ఇంట్లో చేసేవారు. ఇప్పుడు మీరు నార్త్ లో చూడండి, మన సౌత్ లో దక్షిణ భారతదేశంలో అలవాటు లేదు. ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ప్రతి ఒక్క ఇంట్లో శంఖం ఉంటుంది, ఏదో ఒకసారి శంఖం చేస్తూనే ఉంటారు వాళ్ళు. అలా దక్షిణ భారతదేశంలో కూడా చేయాలనే ఒక సదుద్దేశంతో దీన్ని ఒక యజ్ఞంగా ముందుకు నేను తీసుకెళ్తున్న క్రమంలో ఈ రోజున బ్రాహ్మణ్ భవన్ లో మన విద్యార్థులకు గిరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సద్బ్రాహ్మణ భవన్ లో మనము శంఖానాదం నేర్చుకున్న క్రమంలో 3వ విద్యార్థిని ఎవరమ్మా మొన్న తీసింది? 3వ విద్యార్థిని. మళ్ళీ ఒకసారి ఇంకో విషయం కూడా ఉంది. మీకు సనాతన ధర్మము, పూర్వకాలం అలవాట్లు, తర్వాత మన తాతల కాలంలో చెప్పినవన్నీ చెప్తే కొంచెం సోదిగా ఉంటుంది ఈ యూత్కి. కానీ మీరు కంపారిజన్ విత్ ది ఓల్డెన్ డేస్, గోల్డెన్ డేస్, నవే డేస్ ఎట్లా అంటే, మీరు ఇన్స్టాగ్రామ్స్లో అప్పుడప్పుడు చెక్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఒక డెసిమల్స్ పెట్టేసి 1 to 100 మీరు ఎంతసేపు ఊపిరి నిలబెడతారో చూద్దామని చెప్పి 3 సార్లు కనుక ఈ రౌండ్ దిగేదాకా పెడితే మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉంటున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టి అదే పనిగా ఫోన్లో పెట్టుకుంటారు. అవునా కదా మీరు? అట్లాగనే ఇప్పుడేంటంటే ఇప్పుడున్న ట్రెండ్లో ఏదైతే ఇన్స్టాగ్రామ్స్లో వస్తాయో దాన్ని మీరు ఫాలో అవుతారు. కానీ ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లు, ఫోన్లు, టీవీలు, వీడియోలు ఏం లేవు. అప్పుడు ఆ కాలంలో ఏం చెప్పేవాళ్ళు, నదిలో స్నానం చేయాలి అంటే నది వరకు మనం నడవాలి కదా, పాదరక్షలు లేకుండా. దానివల్ల ఏమవుతుంది, కాళ్ళలో ప్రసారం జరిగి బాగా రక్త ప్రసారం, ఆరోగ్యం. తర్వాత ప్రాణాయామం చేసే దానివల్ల ఆ కాలంలో ఆరోగ్యం. మన తాతల కాలంలో కనుక చూస్తే 80 ఏళ్ళు 90 ఏళ్ళు సునాయాసంగా ఉండేవాళ్ళు, అప్పుడు కూడా బాధింటారు. మనం ఈ కాలంలో 20-30 ఏళ్ళు వచ్చేప్పటికే తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఆరోగ్యం కూడా ఉండదు. ఎందుకు?
అంటే ఆ మార్పులు అలా వచ్చాయన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా పాత పద్ధతుల్లో కొన్ని ఏదైనా నేర్పించే ముందుకు వస్తే, ఇప్పుడు ఈ గణేష్ మన నాగేష్ గారు నేర్పిస్తున్న ఈ క్రమంలో గాలిని బట్టి గట్టిగా బంధించడం ఒకటి, గాలి ద్వారా శంఖుని నాదం చేయడం ఒకటి. ఈ రెండు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు 20 సెకండ్లు 30 సెకండ్లు ఊదినప్పటికీ ఆ గట్టిగా ఆ యొక్క గాలిని ఏకాగ్రతతో శంకులోకి ప్రవేశింపజేసినప్పుడు మీకు కలిగే ఆ యొక్క ఏదైతే శ్వాస నిశ్వాసల మధ్య ఆరోగ్యం గట్టిపడుతుంది. అంటే గుండె దగ్గర నుంచి గాలి బయటకు వస్తుంది. దానివల్ల మీకు ఎంత ప్రయోజనం ఉంటుందో తర్వాత తరగతుల్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సంతోషి ఊరు రాకుండా ప్రయత్నం చేయాలి. వదిలే అట్లే కంటిన్యూగా ఊదు. మీరు చూపించండి ఒకసారి. మీరు పై పెదమ అద్దాలి, కింద పెదమ లూజ్ పెట్టాలి. మెల్లగా మెల్లగా ఊదు, ఒక్కసారి ఊదకూడదు. మెల్లగా గాలి పని, మెల్లగా గాలి వదులు. అదే విధంగా వదులు, గాలి వదులు, శంఖంలోకి గాలి వదులు. దీన్ని అద్దాలి, రెండు పెదాలకి బంధించాలి, శంఖాన్ని బంధించాలి. ఇట్లా దగ్గరగా బంధిస్తే అప్పుడు ఈ పక్క నుంచి గాలి బయటికి పోదు, ఉన్న గాలి దాంట్లోంచి వస్తుంది. ఇగో ఇలాగా ఇలా పెట్టండి. నేను మనం చెప్పాను కొద్దిగా నాలికని, ఈ నాలికని కొద్దిగా దాంతో దూర్చమని కూడా చెప్పాను మొన్న నేను. అలా రాకపోతే ఇక ఒక్కసారి గమకాలు కూడా దీంట్లో మనం చేయవచ్చు. ఒక్కసారి మనకి మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ అనేది మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత చూసారా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అట్లాగే సాధన సాధ్యత అన్నట్టుగా దీన్ని సాధన చేస్తూనే ఉండాలి. మీకు మొన్న కూడా చెప్పడం జరిగింది, మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా 5 నిమిషాలు శంఖాన్ని పట్టుకొని ఊదండి. మీకు వచ్చినా రాకపోయినా అలా ఊదంగా 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 వస్తుంది. నాకు 3 నెలలు పట్టింది మొదట్లో నేర్చుకోవడానికి. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. తలపైకి చూడాలి. కడిగి ఒకసారి మన అమ్మాయికి నువ్వు అమ్మాయి ఒకసారి నువ్వు చూపి ఇచ్చే ఆమెకి శ్రీప్రియ. ఇప్పుడు ఈ దీనిలో రాలేదు అనేది ఉండదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. మీరందరూ కూడా సాయంత్రం పూట శ్లోకాలప్పుడు నాగేష్ గారు రాకున్నా కూడా మీరందరూ అక్కడ పెట్టుకొని శ్లోకాల కంటే ముందు పట్టు ఒక రౌండ్ వేయండి. అందరు ప్రయత్నం చేయండి. ఒకసారి ప్రయత్నం చేసిన తర్వాత రాలేదనుకో మళ్ళీ ప్రయత్నం చేయండి. ఊదు. నీళ్లు పోయిన వెంటనే ఏమన్నా ప్రాబ్లం లేదు. చెప్పండి అట్లే రావాలి.
మరొక విషయం గమనించాలి, మీరు శంఖం ఊదేటప్పుడు కళ్ళు తెరవకండి. కళ్ళు మూసుకుంటే దాని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకే వెళ్తుంది. కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే మనకు ఆలోచనలన్నీ వస్తుంటాయి. దీంట్లో ముఖ్య మనం గమనించాల్సింది, నేను మొదటి క్లాస్ లో కూడా చెప్పాను, శంఖం ఊదేటప్పుడు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానం అంతా దాని మీదే వస్తుంది, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత దాని మీదే ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూడండి.